తమ్ముడు లిటిలు నువ్వు అయింతగా లాస్ట్ 4 ఓవర్లు వికెట్ పడకుండా ఆడింటే స్కోర్ 150 దాడుతుండవే. దెబ్బకు మ్యాచ్ లాస్ట్ దాకా పోతుండే. చెప్పలేం వల్ల తప్పితే మ్యాచ్ గెలుతుంటిమి. వా గిది బాగుందే పాలన్న, మీరాడలేక మంగళారం అంటే నేనైనా ఏం చెత్తనే. ఆడలేక కాదువే, అర్థం కాక. నీ ఎవ్వ ఊపుదమ్మంటే బాలు ఎట్టకెళ్ళి పోతుందో అర్థమే కాకుంది. గాడ విరాట్ రోహితులే తిప్పలు పడుతుర్రు అంటేనే అర్థం చేసుకో తమ్ముడు. గది కూడా మన బౌలింగ్ లో అంతా పిచ్చి మహిమ. తమ్ముడు పంతు మ్యాచ్ ఎట్టైనా గెలుస్తాం, మన ఓని గ్యాన్లు ప్రాక్టీస్ చేసుకుంటారు తీ అని చెప్పి రిటైర్ హట్ అయితే నువ్వేందివే మ్యాచ్ ని గంత తొందర కథం చేసి పడేత్తివి. అరే ఇంకో 4 ఓవర్లన్నా కాపించుకునాల్సింది, ప్రాక్టీస్ అన్న అవుతుండే. ఏం ప్రాక్టీసో ఏమో తీయన్నా, గీడ బాలు ఎంత రానా జోపుద్దోళ్ళనే దొల్లకుంది. ఓసిని దొల్లుతలేదా తాకుతలేదా? యా మటన్నా బాలు బ్యాట్కి బొత్తిగా తాకుతలేదే. నీ ఎవ్వ గీడ క్రికెట్ ఆడినట్ట కాదే, ఈపల బజ్జి ఆడినట్టుంది. ఇంత మిడిమేళమైన పిచ్చిని యాడ జుల్లానే. గట్టయితే ఓ మ్యాచ్ రెస్ట్ తీసుకుంటావేమో చెప్పు తమ్ముడు, మొహమాటం పడాకు. ఎస్ ఐఎమ్ రెడీ అన్నా. రోహిత్ అన్న టీమ్ కి వైస్ కెప్టెన్ ని, రాబోయే ఫ్యూచర్ కి కాబోయే కెప్టెన్ ని. గస్ వంటిది నువ్వు నాకు ఇంత మోసం చేస్తావని బొత్తిగా అనకలేనే. కొంపదీసి పాత పగలు ఏమన్నా మనసులో పెట్టుకున్నావా ఏంది? వారని ఇప్పుడు నీకేం తక్కువైంది తమ్ముడు? వాని గేళ్లను 100 లోపే పిసికి పడేసినాం. దాంట్లో అందరికంటే ఎక్కువ పుల్లలు 3 వీకినా. గస్ వంటిది గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఒత్తగిస్తే నాకే రావాలా గాని గా బూంబుమ్ అన్నకి రావడం ఏందే? తమ్ముడు ఎన్ని పుల్లలు పీకినామన్నదే కాదు, ఎన్ని రన్స్ ఇచ్చిండేది కూడా చూడాలే. నువ్వేసిన లాస్ట్ ఓవర్ లో 6-4 గాన కొట్టించుకోకొనింటే ఖచ్చితంగా నీకే ఒత్తుండేవే. జస్ట్ మిస్ ఎనీహౌ, బెటర్ లక్ సండే. నువ్వు నాకు 4వ ఓవర్ ఇచ్చినప్పుడే అర్థం చేసుకునాల్సిందే. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఊకవే తొక్కలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావాలంటే శీర్షకం పంచుకుందాం తి. గా హార్దిక్ అన్నకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాలంటే పాత పగలు అనుకోవచ్చు. నేనేం ద్రోహం చేసినా అన్న నీకు? నీ ఎవ్వ 4 స్పిన్నర్లు కావాలి అంటుంటే సంబరవర్తి నీళ్ళ బాటిల్. రోహిత్ అన్న చూసినావు కదనే, ఒకే ఓవర్లో గా పాలన్నని గా బాలిబ్రిన్ గాని ఎట్ట పిసికెత్తునో గట్టుంటది నాతోని. నువ్వు తోప్ తురుం తమ్ముడు. నెక్స్ట్ గా యుఎస్ఏ నాయన్ల మీద గా కెనడా నాయన్ల మీద కూడా గిదే సీన్ రిపీట్ చెయ్యాలి. వా అంటే ఏందన్నా ఏమంటున్నావే? లేకపోతే ఏందివే? నీ ఎవ్వ వేసిన 4 ఓవర్లలో 8 వైడ్లు ఎత్తివి, 1 నోబ్ ఎత్తివి. ఏందివే ఇది? వా ఆయన కూడా 2 పుల్లలు పీక్తి కదన్నా. వారిని నువ్వేందివే? వీని గ్యాన్ల మీద మన కున్ఫు పాండే కూడా వీకినాడు 3 పుల్లలు. గట్లని చెప్పి నువ్వు మన హార్దిక్ ఒకటేనా? ఓసిని రోహిత్ అన్న, నువ్వు నన్ను చేసుకుంటున్నావో మెచ్చుకుంటున్నావో బొత్తిగా అర్థం కాకుందే. నీకు ఆ డౌట్ బొత్తిగా రావద్దు తమ్ముడు. నువ్వు ఆల్రౌండర్వి, నువ్వే పుల్లలు తీసినావంటే మనోడు స్పెషలిస్ట్ బౌలర్. మళ్ళా ఓ తూరి గుర్తు చేస్తున్నా గంతే. గట్టనే తీయన్నా, ఈ తాపు మాత్రం బాల్ని గురు చూసి జిమ్ముతతి. కావాలంటే నెక్స్ట్ మ్యాచ్ లో చూడే గా పాకు నాయన్లను పాకలాడిస్తా. మీకంత సీన్ లేదులేవే. ఇప్పుడు మీ సక్కదనం మొత్తం అర్థమైంది. గీ ఐర్లాండ్ నేన్లు జిమ్మే బాలకే తనకలాడుతున్నారు. గదే మా ఓని గ్యాన్లు జిమ్ముతే గువ్వలు గుయ్యంటాయి. నాయనా బాబరు అసలే గిడ దబిక్కిన అవుట్ అయిపోయి ఫుల్ బింగి మీద ఉన్నా. నీ ఎవ్వ కరెక్ట్ టైంలో దొరికిరువే. మ్యాచ్ అయితే రాని, మీ ఊరు నాయన్లందరూ కొత్త టీవీలు కొనుక్కునేటట్టు చేస్తా. గీ కింగ్ కోహ్లీ అంటే ఏందో మళ్ళా ఇంకో తూరు చూపిస్తా. సండే రోజు సిద్ధంగా ఉండండివే. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. నీ ఎవ్వ ఫస్ట్ కి వరల్డ్ కప్ కి చీటీ లేచినోన్ని పాత చెప్పుతో చప్పరియాలి. అరే ఈ గ్రూప్ లో గీ ఇండియాని గా పాక నేలను తీసేసి గా జుంబాంబే నేలను గా పప్పుగుని నేలను పెట్టింటే ఏమైతుండే? వారిని పాలోను మరీ ఇంత దేర్ది మగ్గానివని బొత్తి కనకలే తమ్ముడు. ఊకొన్నా నీ తొక్కలో టిప్స్ వల్లే మాకి గతి పట్టిండేది. యాదో మా ఆట మేము ఆడింటే కనీసం 120 అన్నా జోపుకొని ఇజ్జతన్నా కాపాడుకుంటుంటుమి. పాతసే పెరుగుతుంది నా టిప్స్ ఏమన్నంటే. అరే ఎవడన్నా టాస్ ఓడిపోతాడా? గది కూడా బుధవారం. గాడనే సగం మ్యాచ్ సంకనాగిపోయిండేది. మళ్ళీ ఏమనుకున్నావులే, బుధవారం రోజు టాస్ ఎన్ని తూర్లనే ఎగరేసి చూసుకోని నెంబరే పడుతుంది. గింత ఎడల్పున్నావు గది కూడా తెలదా? ఎనీహో బెటర్ లక్ నెక్స్ట్ ఏం తమ్ముడు. గాడ నా టిప్స్ కోసం బాబర్ తమ్ముడు వెయిటింగ్ చేస్తున్నాడు. ఉంటా బాయ్. బువమన్నా గా దేర్ది మగ్గాలకు టిప్స్ చెప్పి ఎందుకు ఇజ్జత్ పోగొట్టుకుంటావే? లైట్ తీసుకో. నీ ఎవ్వ అసలే గిడ ఇంటర్నేషనల్ లో 600 సిక్స్లు చూపి మా రోహిత్ అన్న మంచి ఊపు మీద ఉన్నాడు. ఇంకో పక్క ఫస్ట్ మ్యాచ్ సక్కగాడేలా అని చెప్పి విరాట్ అన్న ఫుల్ బింగి మీద ఉన్నాడు. వీలే కాదు మా ఓని అందరూ సండే కోసం